హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మ్యాంగో పచ్చడి ఎలా చేయాలి చెప్తాను. కలుపు, ఆవాలు, కారం, మేతి, ఆయిల్, ఎల్లుల్లిపాయ. మేతి వేసుకుంటున్నాను, ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం ఆవాలు, ఈ రెండు పౌడర్ చేసుకోవాలి. నేనైతే కొంచెం లైట్గా వేడి చేస్తున్నాను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తాయి కాబట్టి. నేను సిమ్లో పెట్టి ఒక 5 minutes పెట్టాను. మీకు చేయాలంటే చేయండి, లేకపోతే మీరు పౌడర్ కూడా వేయచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఒక 5 minutes తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడే కొంచెం చల్లరైంది, అప్పుడు మిక్సీ జార్లో తిప్పుదామండి. ఈ మొత్తం జార్లు వేసుకుంటున్నాను. మొత్తం బాగా పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, కళ్ళు ఉప్పు వేస్తున్నాను. మనకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్ ఇచ్చాను, ఇంకా కొంచెం వేసాను. ఫస్ట్ కారం వేద్దాం. టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ మనకు కావాలప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఎల్లుల్లిపాయ వేసేసాను. తర్వాత ఈ మెత్తి పౌడర్ ఉంది కదా, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తాయండి. మనకి కావాలప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, చాలదే అనుకో అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడే ఆయిల్ వేస్తున్నాను. ఇలాగ ఆయిల్ వేసి బాగా కలపాలండి. చేత్తోనే కలపాలి, అప్పుడే బాగా వస్తాయి. 1 kg తీసుకున్నాం మ్యాంగో, ఎందుకంటే బాగా వస్తాయి లేదు తెలియదు కదా, అందుకే. చూడండి, ఇంకా కొంచెం మెత్తి పౌడర్ వేద్దాం. ఇంకా కొంచెం కారం కూడా వేస్తున్నాను. బాగా కలపాలండి, అప్పుడు గుజ్జు బాగా వస్తాయి. ఇదిగోండి, మొత్తం కలిపేసాను. బాగా కలర్ కూడా రెడ్గా వచ్చింది. ఇలా కలపాలి. తర్వాత ఇంకా ఉప్పు, మొత్తం మసాలా లోపల వెళ్ళిపోవాలి, మ్యాంగో లోపల వెళ్ళిపోవాలి, అప్పుడు బాగా గుజ్జు వస్తాయి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను అలా మీరు కూడా ఇంట్లో సింపుల్గా చేయొచ్చు. ఎదుగోండి, మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా చూసారా, ఇలా రెడ్ కలర్గా వచ్చింది. అప్పుడు మనం ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్ తీసుకొని కొంచెం కొంచెం వేసి మొత్తం బాక్స్లో వేద్దాం. చూడండి, ఇలాగ ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలి. చూడండి, అంతే అండి, ప్రాసెస్ అంతే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తర్వాతే ఒక 3 days తర్వాతే కలుపుతాం. 3 daysకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. కొత్త మ్యాంగో కదా, అందుకే ఇలా మొత్తం పెట్టేసి మూత పెట్టి ఒక 3 days తర్వాతే చూపిస్తాను. ఎదుగోండి, చూడండి ఎలాగ రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నా పచ్చడి మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.